మనసు ఉత్సాహంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్, బాడీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మైండ్ బాగోకపోతే శరీరం బాగోదు, శరీరం బాగోకపోతే మైండ్ బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా డల్గా ఉన్నాం అనుకోండి, డిప్రెషన్ వచ్చింది, చాలా డల్గా ఉన్నాము. డల్గా ఉండేటప్పటికి మనం అన్నం సరిగా తినము, సరిగా నిద్రపోము, ఏదో ఆలోచనలతోటి కూర్చుని ఉంటాము. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఒబేసిటీ వస్తుంది. తర్వాత అన్నం సరిగా తినకపోతే కరెక్ట్గా న్యూట్రిషన్ ఉండదు, ఎక్సర్సైజు, బాడీకి సరిగా మూమెంట్ లేకపోతే ఎప్పుడు సోఫాలోనే కూర్చుని లేకపోతే మంచం మీదనే లై డౌన్ అవి ఉంటే మన సిస్టమ్ కూడా సరిగా లేక ఫ్యాట్ అక్యూములేట్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ కొంచెం ఎల్డర్లీ లేడీస్కి, హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైనా పిల్లలైనా తొందరగా వాళ్ళ హెల్త్ పాడైపోతుంది ఉత్సాహంగా లేకపోతే. మనం మనసును ఉత్సాహంగా చాలా విధాలుగా ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా టెన్నిస్ ఆడడం చాలా ఇష్టమైతే రోజుకు 1 గంట టెన్నిస్ ఆడి రావడము. కొంతమందికి జిమ్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు జిమ్ చేయడము. లేకపోతే కొంతమందికి వాకింగ్ ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి రావడము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లెజర్ ఉంటుంది అనమాట. కొంతమందికి సంగీతం పాడడంలో ఉత్సాహం ఉంటుంది, లేకపోతే మ్యూజిక్ వినడంలో ఉంటుంది. వాళ్ళు ఆ పనులు తప్పకుండా చేయాలి. ఏ థింగ్స్ అయితే ఉత్సాహం కల్పిస్తాయో, బాగలేనప్పుడు ఎస్పెషలీ మనకు మనసు బాగలేనప్పుడు ఆ పనులు తప్పకుండా చేయాలి. కొంతమందికి సినిమాలు చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, మనసు బాగాలేనప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఒక మూవీ చూడాలి. తర్వాత మనసుకు బాగాలేనప్పుడే నలుగురిలో కలవాలి, ఎక్కువ మాట్లాడాలి. ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటే చాలా మటుకు మనకి మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ప్రాబ్లం తీరుతుందో లేదో తెలియదు కానీ మనకు మనసు మాత్రం తేలిగ్గా ఉంటుంది. సో అన్నీ అప్పుడు షేర్ చేసుకున్నాక మనము ఇంప్రూవ్ అవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ మనసు సంతోషంగా ఉండటం కోసము న్యాచురల్గా మనం చేసేవి చేసుకోవచ్చు. ఎవరికి ఉత్సాహం కలిగించే పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అయినా మనసు దిగులుగా ఉండి వాటి మీద మనసు పెట్టలేకపోతే నెక్స్ట్ అది సైకాట్రిస్ట్ చూపించాలి. అది డిప్రెషన్ కింద లేకపోతే యాంగ్జైటీ కింద వస్తుంది. అప్పుడు డిప్రెషనే ఉన్నట్టయితే ఆ సైకాట్రిస్ట్ కనుక్కొని మనకి డిప్రెషన్ మెడిసిన్స్ ఇస్తారన్నమాట, యాంటీ డిప్రెషన్స్. ఇవి కాకుండా సైకాలజీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, అంటే కౌన్సిలింగ్. దాంట్లో ఎస్పెషలీ CBT అని చేస్తారు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మనం ఎలా మార్చుకోవాలి, ఎలా థింకింగ్ చేంజ్ చేసుకోవాలి, ఎలా థింకింగ్ మారితే మనము ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి, మనకే దొరుకుతాయి, మనకే హ్యాపీగా ఉండటం ఎంత అడ్వాంటేజ్, ఇవన్నీ కూడా మనకు తెలుసుకొని మనము ఇంప్రూవ్ అవ్వటానికి, లైఫ్ స్టైల్ చేంజెస్కి చాలా అవకాశం ఉంటుంది. సో CBT ఒకటి చేయొచ్చు, తర్వాత మెడికేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికి ఏది ఆనందం కలిగిస్తుందో అది రోజు కొద్దిసేపు చేయడము బాగుంటుంది.